రోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా జేసీ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈరోజు 4 నెలల నుంచి రైతులు కష్టపడి మరి పంటలు పండించారు. ఈ దేశానికి రైతే అన్నం పెడుతుండు కాబట్టి రైతు కష్టాలను గుర్తించి మరి రైతులకు కష్టం రావద్దు అని అంటే మరి సకాలంలో వాళ్లకు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి తగిన సంచులైతేనేమి, శుతిలైతేనేమి, దబ్బడం అయితేనేమి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఈ యొక్క ప్రభుత్వము ముందే ఏర్పాట్లన్నీ చేసి కల్లాలు రెడీ చేసినట్టయితే రైతులు వారు పండించిన పంట కల్లాలలో తీసుకొచ్చి మరి అమ్ముకునే అవకాశం ఉన్నది. గత నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుంచి రైతులకు మరి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో రైతుల కోసం మరి మంచి స్కీములు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది మరి ప్రతి రైతుకు కూడా తెలిసిందే. అదేవిధంగా మరి మద్దతు ధర ఒకప్పుడు 1300 ఉన్న మద్దతు ధర ఈరోజు దాన్ని 2500కు చేసి రైతుల మేలు కోరిన మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు. మరి ఈ ప్రభుత్వానికి కూడా మరి ప్రతిదీ కూడా సుతిలి, దబ్బడము, ట్రాన్స్పోర్టు, అమ్మాలి ఏది ఉన్నా కానీ మరి కొనుగోలు చేసి కేంద్రానికి ఇచ్చినట్టయితే మేము ఆ డబ్బులు చెల్లిస్తామని చెప్పి మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము రెడీగా ఉన్నది. కానీ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చాలా ఇబ్బందికర పరిస్థితులకు తీసుకొని పోతున్నారు. ఎందుకంటే ఒక రైతు దొడ్డు రకం వడ్లు పండిస్తే 4 నెలలు పండిస్తే ఆ వడ్లను కల్లాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలనంటే మరి ఒక 4 నెలలు పడుతున్నది. రైతులంతా తన ఇండ్లను వదిలి మరి కల్లాలలో పండుకునే పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈరోజు ఈ యొక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది, తుఫాన్లు చాలా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎంబడే ఇప్పుడు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది 1,48,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈ సంవత్సరం తెలంగాణలో పండుతున్నాయని చెప్పడం జరిగింది. సరే, సంతోషకరమైన విషయం. మరి దాని తగ్గట్టు మీరు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అయితేనేమి మరి వాటికి సంబంధించిన మరి డబ్బులు అయితేనేమి రైతులకు ఎంబడే వారి అకౌంట్లలో వేయవలసిన అవసరం ఉన్నది. మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రైతుల కోసం రాజకీయం చేయకండి. ఈ దేశానికి అన్నం పెడుతుంది రైతు. మరి రైతుల కోసం, రైతులకు కష్టం వచ్చినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు మరి పార్టీలకు అతీతంగా వాళ్ళను దగ్గర ఉండి మనం ఆదుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము బీజేపీ పార్టీ మెదక్ జిల్లా మరి ముందు చూపుతోని మరి ఈరోజు రేపో కల్లాలకు రైతుల వడ్లు వస్తున్నాయి. మరి ఆ వడ్ల కోసం అని చెప్పి కలెక్టర్ గారికి మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. నేను వేరే ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ నేను ఒకటే చెప్తున్నా, రైతుల కోసం మనం రాజకీయాలు వద్దు, రాజకీయాలు పక్కకు పెడదాం, రైతుల యొక్క కష్టాలను మనం ఎదుర్కొందాం, వాళ్ళకు అండగా నిలబడదామని చెప్తూ మరి మా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ నెల కానీ 2 నెలలు కానీ రైతుల ప్రతి ధాన్యం కూడా గింజ కొనే వరకు కూడా మేము రైతుల కోసం అండగా ఉంటాం, మేము రైతుల కోసం నిలబడతామని చెప్తూ మరి ఈ ప్రభుత్వము ఎంబడే చర్యలు మొదలు పెట్టాలి. మరి ఇప్పుడు మనము గత రోజులు అంతకుముందు రోజులు చూసుకున్నట్టయితే మరి తొవ్వల పోయే లారీలను ఆపుతురు, అది కరెక్ట్ కాదు. ఏ లారీడు కూడా రాడు, కళ్ళం కాడికి వచ్చి వడ్లు చూక్కోడు. ముందే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు మస్తు ఉన్నాయి. కొన్ని లక్షలాది లారీలు మన తెలంగాణలో ఉన్నాయి. కొన్ని లారీలు ఒక జిల్లాకు కొన్ని సంఖ్యలో లారీలను ఇప్పుడే బుక్ చేసుకున్నట్టయితే మరి అవి రెగ్యులర్గా కూడా వస్తాయి. అదేవిధంగా రైస్ మిల్ ఓనర్స్లకు కూడా నేను చెప్తున్నాను, మరి ఒక్క లారీ వస్తే దాన్ని 2 రోజులు 3 రోజులు మీ రైస్ మిల్ల కాడ పెట్టుకుంటారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి మీకు తెలుసు కొన్ని 100 టన్నుల వడ్లు మీ రైస్ మిల్కు మరి ప్రభుత్వము డబ్బులు పెట్టి కొని మీ రైస్ మిల్కు పంపిస్తుంది. కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టుగా అమాలి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే రైతు లారీ మీ రైస్ మిల్లకు వచ్చిందని అంటే 1-2 గంటల
ఆ లారీని కాల్ చేసి మళ్ళీ పంపినట్టయితే మళ్ళీ ఆ లారీ పోయి ఇంకొక రైతు ఒడ్లు తీసుకొస్తుందని మరి రైస్ మిల్ ఓనర్స్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వానికి మీరంతా కూడా రాజకీయం పక్కకు పెట్టుర్రి, మీకు పనేమీ లేదు, మీరంతా కూడా ఉత్తగానే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, కనీసం ఈ రైతుల ఒడ్లు కొని రైతులను కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా, మరి కలెక్టర్ గారు మీరు కూడా ముందు చూపుతోని మీ వ్యవస్థనంతా తయారు చేసి రైతులకు మేలు కోరాలని చెప్పి కోరుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ముందుంటుందని కోరుతూ ముగిస్తున్నాం.